హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా సరే జియో నెట్వర్క్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలో, అది కూడా అన్‌లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ లిమిట్. యూ ఆల్రెడీ సెట్ వన్ ఫ్రీ జియో ట్యూన్ ఫర్ దిస్ మంత్ అని చెప్పొచ్చింది కదా! యాక్చువల్‌గా మనం జియోలో మంత్లీ ఒక రింగ్ టోన్‌ని మాత్రమే ఫ్రీగా సెట్ చేసుకోగలం. అయితే మనం దాన్ని అన్‌లిమిటెడ్ జియో ట్యూన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అది కూడా మీరు ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు దీనికోసం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెసేజ్ యాప్‌కి రండి. మెసేజెస్‌లోకి వెళ్ళి న్యూ కన్వర్జేషన్ తీసుకోండి. అందులో 56789 అని టైప్ చేయండి. నెంబర్‌కి మీరు మెసేజ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా! 56789 అని చెప్పిన నెంబర్‌కి మీరు మెసేజ్ చేయాలి. అది ఎలా అంటే మీరు కాలర్ ట్యూన్ ఏది సెట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలర్ ట్యూన్ యొక్క డీటెయిల్స్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను కాలర్ ట్యూన్ నేమ్ ఏది కావాలనుకుంటున్నానో అది ఇక్కడ ఎంటర్ చేస్తాను. దాంతోపాటు మూవీ నేమ్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్, ఈజీగా వచ్చుద్ది. సో నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. నాకు ఈ సాంగ్ కావాలి, నేను సెట్ చేస్తున్నాను. మెసేజ్ సెండ్ చేశాను. ఇప్పుడు రిప్లై వచ్చింది. చూసారు కదా, ఇలా రిప్లై వచ్చింది కదా. మీరు ఇచ్చిన సాంగ్కి రిలేటెడ్గా సాంగ్స్ వచ్చినాయి. అందులో మీకు ఏ సాంగ్ కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదే మూవీ నేమ్ కూడా పక్కన ఎంటర్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చింది. నేను మళ్ళీ టైప్ చేస్తాను. సాంగ్ నేమ్తో పాటు మూవీ నేమ్ కూడా ఎంటర్ చేస్తాను. చూడండి, ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు సెండ్ చేయాలి. ఇలా మెసేజ్ సెండ్ చేయగానే మీకు రిప్లై అనేది వచ్చింది. చూసారు కదా, రిప్లై వచ్చింది. మీరు పంపించిన టైటిల్ మీద ఎక్కువ సాంగ్స్ ఉంటే ఇలా లిస్ట్ వచ్చింది. అదే ఒకటే సాంగ్ ఉంటే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీరు దానికి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది అనమాట. పక్కన 1 అని నెంబర్ ఉంది కదా సాంగ్ ముందు, ఆ 1 అని ఎంటర్ చేసి సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ చేసినట్లయితే మీకు మళ్ళీ మెసేజ్ వచ్చింది. చూడండి, యూ హ్యావ్ సెలెక్టెడ్ మానస మున్నా యాజ్ యువర్ జియో టర్న్. ప్లీజ్ రిప్లై టు ది ఎస్ఎంఎస్ విత్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ యువర్ చాయిస్ టు సెట్ దిస్ నెంబర్ అని చెప్పింది కదా. సో ఇప్పుడు మనం 1 అని చెప్పి టైప్ చేసి రిప్లై ఇచ్చామనుకోండి. చూడండి, ఇక్కడ మెసేజ్ మనకు రిప్లై వచ్చింది. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ అలా వచ్చింది కదా. ఈ కాల్ టూని సెట్ చేసుకోవడానికి ఇక్కడ రిప్లై ఇవ్వాలి. ఈ కింద నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి రిప్లై ఇవ్వాలి. ఆల్రెడీ మనకి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఈ మెసేజ్కి మనం రిప్లై ఇవ్వాలి. అంటే ఇక్కడ డియర్ కస్టమర్, యూ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ యాక్టివేషన్ ఆఫ్ జియో టూన్ సర్వీస్ టు కన్ఫర్మ్ ప్లీజ్ రిప్లై వై టు దిస్ మెసేజ్ అని చెప్పి ఉంది కదా. 30 మినిట్స్లో మనం రిప్లై ఇవ్వాలి. వై అంటే ఎస్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను టైప్ చేశాను, వై అని చెప్పి టైప్ చేసి సెండ్ చేశాను. ఎస్ఎంఎస్ సెండ్ చేశాను. చూడండి, మనకు మెసేజ్ రిప్లై అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది మనకి. జియో ట్యూన్ సర్వీస్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ ఆన్ యువర్ నెంబర్ అని చెప్పి నెంబర్ వచ్చింది. ఇక్కడ వ్యాలిడ్ 6th మార్చ్ వరకు వ్యాలిడ్ అయితే ఉంది. ఒకవేళ డీయాక్టివేట్ చేసుకోవాలన్నా సరే సేమ్ ఇలాగే ఈ రకంగా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.